ఈ రోజేంటి ఎర్లీగా వచ్చేసారు? ఎర్లీగా అంటే మధ్యాహ్నమే వచ్చేసారు. లోడ్ అయిపోయింది. మా ఆయన అయితే కూలి పనికి వెళ్ళాడండి. ఒక రోజుకి 150 రూపాయలు. ఎగ్స్ తెచ్చాను. సాయంత్రానికి ఎగ్స్ కూడా తెచ్చేసాడు. ఇదిగోండి క్యారేజ్. ఏ వీడియో చేస్తున్నాం ఈరోజు? ఈరోజా? అవును, మన లవ్ స్టోరీ చెప్పమనేసి కామెంట్లు పెట్టారు కదా. అవును. నేను ప్రెస్ అప్ అయి వస్తాను. అప్పుడు మన లవ్ స్టోరీ, మన మ్యారేజ్ గురించి మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. మనము ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నాం, మన మ్యారేజ్ ఎలా జరిగింది, ఈ బుడ్డోడు ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు అన్నది వీడియో చేద్దాం. ఓకేనా? అది అలాంటి వీడియో, వంట వీడియో అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ప్రెస్ అప్ అయి వచ్చిన తర్వాత మా గురించి అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాము. మా మ్యారేజ్ గురించి అయితే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. టీ తీసుకొచ్చావా? ఇది బాగుంది, చాలా చక్కగా చేసావు. పాలు చిక్కగా ఉంది. ఇప్పుడు మా లవ్ స్టోరీ ఎలా ప్రారంభమైంది, తను అసలు నాకు ముందు పరిచయం ఉందా లేదా, అలాగే మా మ్యారేజ్ ఎలా జరిగింది అన్నది అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 2009 సంవత్సరం అయితే మన ఇద్దరికి పరిచయం అయింది. అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం జరిగింది 2009 సంవత్సరం. అప్పటి నుండి అయితే 2009 అమ్మా అక్కడెక్కడ మాట్లాడుకోవడం అంటే నేను ఊరికి వచ్చాను, మీ ఊరికి వచ్చేసి మనము పరిచయం అయ్యాము అంటున్నాను. ఓకేనా? పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుండే నేనైతే పెద్ద ఇది కవిలాగా ఫీల్ అయిపోయేవాడిని. ఇగో ఈ మొత్తం లెటర్లే నేను రాసి ఇచ్చిన లెటర్లు. ఇదిగో మొత్తం తను ఇచ్చింది, నా దగ్గర ఒక్కటి లేదు. ఇది మొత్తం లెటర్సే. ప్రతిదీ నా పేరు బాబీ, తన పేరు శ్రావణి అనేసి పిలిచేవాళ్ళం. ఇవి మొత్తం లెటర్స్ కుప్పలు. ఇదిగో హార్ట్ సింబళ్ళు, పువ్వు సింబళ్ళు, చాలా ఇది లెటర్ ఉంది చూడండి. హాయ్ పద్దు అంట. ఇది చూసారా, చాలా చక్కగా రాసేవాడిని. కనిపించట్లేదు. 2009 నుంచి మొత్తం 2012 వరకు ఇంచుమించు ఇటువంటి లెటర్స్తోనే గడిచిపోయింది మా లవ్ స్టోరీ అయితే. కానీ తనైతే తొందరగా ఒప్పుకోలేదు, నేనైతే లెటర్స్ రాసేవాడిని. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, మా ఆవిడ కోసం అప్పట్లో 2009 సంవత్సరంలో 12 పేజీల లవ్ లెటర్ రాసాను నాన్ స్టాప్గా, ఆపకుండా. అంటే ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇదిగో 12 పేజీలు. ఇది 12 పేజీల లవ్ లెటర్ని ఆపకుండా రాశాను. ఇది బాబీ గాడు లైఫ్ స్టోరీ అనేసి రాశాను లవ్ లెటర్. ఇది డేట్ ఉండాలి. ఇవ్వండి, బాబీ గాడు 12 పేజీల ప్రేమ కథ ఇలా మొదలైంది. అంటే తనకి నేను పరిచయం అయ్యి ఏ విధంగా మేము మాట్లాడుకోవాలనుకుంటున్నాం, లైఫ్లో ఏ విధంగా ఉండాలనేసి అనుకుంటున్నాం అన్నదైతే మొత్తం రాయడం జరిగింది ఈ పేపర్లో. 12 పేజీలు రాశాను అప్పట్లో. ఇంకా పేపర్ మీద పెన్న పెడితే ఇంకా తన గురించి రాయడానికి ఇక ఆగేది కాదు. మా తమ్ముడైతే షాక్ అయిపోయేవాడు, ఏంటి ఇంతలా రాస్తున్నావు అనేసి. ఇదిగో చూడండి, చాలా రాశాను. ఇవే కాదు, కుప్పలు ఉన్నాయి. ఇంకా చిన్నది ఏం చదవనా ఇది చదువుతాను ఒకసారి. మన ప్రేమ బావకి చెబితే ఏమైపోతుందో అని బెంగగా ఉంది. అంటే తెలిస్తే ఏమైపోతుందో అని బెంగగా ఉంది. ఇవన్నీ లవ్ లెటర్సే. అప్పుడులో అయితే ఫోన్లు లేవు, మాకు కాయిన్ బాక్స్ అవైలబుల్గా ఉండేది. ఆ కాయిన్ బాక్స్తో వీలైతే మాట్లాడుకునే వాళ్ళం. 2009లో మేము పరిచయం అయిన తర్వాత, అప్పటికి ఇంటర్ అయిపోయినా సరే నేనైతే డ్యూటీ చేసేవాడిని కంపెనీలో. నవతరు ట్రాన్స్పోర్ట్ కానీ, గ్రాండ్లెస్ కానీ, లూపిన్, అటువంటి కంపెనీలో కొన్ని కంపెనీలో హెల్పర్గా చేశాను, కొన్ని కంపెనీలో సూపర్వైజర్గా చేశాను. అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేశాను.
ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేవాడిని. అందులో 2 వచ్చాయి పోలీస్కి సంబంధించినవే. అవి వెళ్ళడం అవ్వలేదు, మానేశాను. తర్వాత చాలా ట్రై చేశాను, కానీ కొన్ని లంచాలు అడిగారు, కొన్నిటికి రికమెండేషన్ ఉండాలనేసి అన్నారు. అలా మిస్ అయిపోయింది. ఇప్పటి వరకు 2022 వరకు అయితే నేను ప్రైవేట్ కంపెనీలోనే చేయడం జరిగింది డ్యూటీలు. మొన్నటి వరకు అయితే లారెస్ యూనిట్ 3లో చేశాను, ఫార్మసిటీ, వైజాగ్ ఫార్మసిటీలోని. అప్పటి నుండి యూట్యూబ్ ఛానల్ నాది క్లిక్ అవ్వడంతో జాబ్ మానేసి ఈ యూట్యూబ్ ఛానల్స్ మీదే ఫుల్ ఫోకస్ చేయడం జరిగింది. 2019లోనే అంటే మాకు సిచ్యువేషన్ తనకి నన్ను మేనేజ్ చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడేది కాదంటే, చిన్నప్పుడే వాళ్ళ నాన్నని కోల్పోయింది ఒక 14 సంవత్సరాలు ఆ వయసులోనే. మళ్ళీ వాళ్ళ మమ్మీని వాళ్ళ నాన్నని కోల్పోవడంతో ఆ చిన్న వయసులోనే ఇంటి భారం మొత్తం తన మీదే పడింది. అంటే ప్రతిదీ తనే చూసుకునేది. సో అలాగా అలవాటు అయిపోయింది అనమాట ఇంటి బాధ్యత. ఫస్ట్ అయితే మా అమ్మ చనిపోయింది చిన్నప్పుడే. నేను ఐదు తరగతి చదువుకున్నప్పుడే. అందుకండి నేను చదువు అంటే చాలా ఇష్టం. చదువు కూడా అనిపించేశారు ఇంటి పరిస్థితి చూసుకోవడానికి. అలాగ బెంగతో మా నాన్నగారు కూడా చనిపోయారు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని బట్టి మా బావ నన్ను ఎంత ప్రేమించినా సరే నేను ప్రేమించలేదు ఇంటి బాధ్యత వల్ల. ఎమోషన్ అవ్వాలి మరి, ఓకేనా? ఓకే. ఎమోషన్ అవ్వద్దు. ఇంకా ఇప్పటికి కూడా మా నాన్న ఉంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ నాన్న అయితే చెప్పలేనంత ఇష్టం తనకి. నేను అన్ని విధాలుగా ఎంత ధైర్యం చెప్పేవాడినంటే, కొన్ని సందర్భాలలో నేనే మీ నాన్న అన్నట్టు అంత ధైర్యం, మోటివేషన్ ఇస్తే అటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో హ్యాపీగా ఉంటుంది. అందుకనే తనని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన సందర్భాలు అయితే చాలా తక్కువ. ఇబ్బంది పెట్టాను ఎప్పుడైనా నేను? లేదు. నా గురించి వచ్చి కూడా చాలా ఇబ్బందులు పడాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా, అంటే మా అన్నయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు రావద్దు అనేసి అనేవాళ్ళు. అంటే వెళ్ళిపో, మా ఇంటికి ఉండొద్దు అని కూడా చెప్పేవారు. కానీ నా కోసం చాలా వచ్చేవారు. ఆయన కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. చాలా ఊరు వాళ్ళు కూడా చాలా బెడుగు మాట్లాడేవారు, ఎందుకు వస్తున్నారు అని. 10 సంవత్సరాల దాకా లవ్ చేసుకున్నాము. అంటే 2009 నుంచి 2019 వరకు మేము లవ్ చేసుకున్నాం కదా. నేను కంపెనీలో డ్యూటీ చేయడం, మళ్ళీ అలాగే ఊరికి వచ్చి లీవ్ తీసుకొని ఊరికి రావడం, ఇక్కడ రావడం, మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళడం, అలా తిరుగుతూ ఉంటే బయటకైతే వెళ్ళేవాళ్ళం కాదు. ఊర్లోనే ఉంటుంటే ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. అంటే వాళ్ళ మైండ్ సెట్తో మాట్లాడేవాళ్ళు. అలాగా మా తర్వాత ఆ విధంగా మాట్లాడినా నేను వాడిని కాదు. ఎందుకంటే నాకు మన మీద నమ్మకం ఉంది అనేసి, ముఖ్యంగా తన మీద నాకు ఉన్న తన క్యారెక్టర్ గురించి కానీ తన బిహేవియర్ గురించి కానీ నాకు తెలుసు. ఎందుకంటే తను నరాల్లోని ఇల్లు 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 అదే నాటుకుపోయింది. ఇప్పుడైతే ఫుడ్కి కానీ మా చిన్న చిన్న ఖర్చులకు కానీ ఇబ్బంది ఉండదు, కానీ ఆ టైంలో చాలా ఇబ్బంది ఉండేది. రైస్కే ఇబ్బంది ఉండేది. చాలా కష్టాలతో పెరిగాను నేనైతే. చాలా రైస్కి కుటుంబం గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. తను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేది. ఫ్యామిలీ పరంగా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా డిప్రెషన్కి వెళ్ళిపోయేది. నేను కొన్ని సందర్భాలలో ఇక్కడ నుండి 70 కిలోమీటర్స్, అంటే సపోజు సికింద్రాబాద్ నేను గ్రాండ్ లెస్లో చేసేవాడిని, అనకాపల్లికి ఇక్కడికి 70 కిలోమీటర్లు. అనకాపల్లి వరకు వెళ్ళిపోయి తనని విడిచి ఉండలేక మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసి ఒక 2 రోజులు ఉండేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే ఇక్కడికి మా ఊరికి దగ్గరే, మా ఊరికి ఇక్కడికి తిరుగుకుంటూ ఒక 2 రోజులు ఉంటూ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంత ఇది ఉండేదన్నమాట. తనను విడిచిపెట్టి ఉండడానికి నాకు కూడా చాలా ఇబ్బంది అనిపించేది. అలా గడుస్తూ అలా కష్టాలు సుఖాలు అన్నీ గడిచిపోయాయి. తర్వాత వచ్చేసి మా అన్నయ్యకి మ్యారేజ్ అవ్వాలి, ఆ తర్వాతే నేను నిన్ను చేసుకుంటాను అనేసి అన్నది. వాళ్ళు అన్నయ్యకి మ్యారేజ్ అంటే వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అయిన తర్వాతే నాకు మ్యారేజ్ అవుతుంది. అది వేరే ఆప్షన్ లేదు. అది మా ఇంట్లో వాళ్ళకు తెలుసు, తన ఇంట్లో వాళ్ళకు తెలుసు. మరి ఏం వెయిట్ చేశాను 2009 నుంచి. అప్పుడు కూడా నా వయసు 15 సంవత్సరాలు, ఇప్పటికి 31 అయితే అప్పుడు 15 సంవత్సరాలు. 2009 నుంచి 2012కి మా బావకి పెళ్ళయింది. 2000 అంతేనా? 2012కి మా బావకి పెళ్ళయింది. 2012 మా బావకి పెళ్ళైన తర్వాత ఏమని కండిషన్ పెట్టింది,
లేదు మా బావకి బాబు పుట్టిన తర్వాతే మనం చేసుకుందాం అన్నది. అంటే 2009కి నా వయసు 15 సంవత్సరాలు, 2012కి 18 సంవత్సరాలు. మీరు 18 సంవత్సరాలకే మ్యారేజ్ అనుకోవచ్చు, కానీ మా వాళ్ళు చాలా చిన్న ఏజ్‌కి పెళ్లి చేసుకుంటారు. ఆ ఉద్దేశంతో మాకు కూడా పెళ్లి వయసు వచ్చేసింది కదా అన్న ఉద్దేశంతో నేను ఫోర్స్ చేసేవాడిని. కానీ తను కూడా ఒప్పుకునేది కాదు. నాకు కూడా మైండ్‌లో ఏమైనా ఉండేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. అప్పుడే తనని పెళ్లి చేసుకుంటే తనని హ్యాపీగా చూసుకుంటాను. చిన్నప్పటి నుండి తను ఫ్యామిలీ కోల్పోయి చాలా ఇబ్బంది పడింది కదా! నేను కూడా చక్కగా చూసుకోవడానికి అవకాశం ఉంటదనేసి చాలా ప్రయత్నించాను. కానీ నా బ్యాడ్ లక్ గవర్నమెంట్ జాబ్ అయితే ఏమీ తగలలేదు నాకు. ఇంకా అలా ఉంటూ 2019 సంవత్సరంలో మాకు బాగా ఫోర్స్ చేశారు ఇంట్లో వాళ్ళు. "నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తనని చేసుకోవాల్సిందే పెళ్ళి. లేదంటే మేము" నాకు డైరెక్ట్ అన్నారు, మా అమ్మే "చచ్చిపోతాను" అనేసి చెప్పింది. నాకు ఫోర్స్ చేసింది. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. 2014లో తనకి వాళ్ళ అన్నయ్యకి బాబు పుట్టాడు. 2014లో బాబు పుట్టినా సరే ఇంకా గడిపేస్తుంది తప్ప మాటలు కలిపి నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసమని నేను రాయడం ఎగ్జామ్స్. తనేమో నా గురించి వెయిట్ చేయడం. అలాగా 2014 నుంచి 2019 5 సంవత్సరాలు అలానే గడిచిపోయాయి. నేను ప్రైవేట్ కంపెనీలో మారుతూ ఏదో ఒక డ్యూటీ చేసుకుంటూ నా పాకెట్ మనీ మీద నేను ఆధారపడుతూ కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి నేను అటెండ్ అయ్యేవాడిని. అటెండ్ అయినా లక్ లేదేమో నాకు రాలేదు. 2019లో అయితే తమకి మన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే ఊరి పెద్దలందరిని పోగేసి మా అమ్మ తీసుకొని రావడం జరిగింది. "ఇన్ని సంవత్సరాల నుండి మీ ఇంట్లో ఉంటున్నాడు కదా! వచ్చినప్పుడల్లా మా ఊర్లో కన్నా మీ ఊర్లోనే ఎక్కువ ఉంటున్నాడు కదా!" అక్కడ ఎందుకు ఉండలేదు అయితే నువ్వు? అక్కడ సిగ్నల్స్ అక్కడ సిగ్నల్ ఉండదు. అప్పుడు సిగ్నల్ ఉండేది కాదు. రోడ్డు ఉండేది కాదు. చాలా లోకల్ అండి. అంటే ఉండేనంటే 6 కిలోమీటర్లు. సగం వరకు ఆటోకులు పోయి ఒక 3 కిలోమీటర్లు బైక్ నడవాలి. చీకటైతే నడవడానికి ఇబ్బంది ఉండేది. దాని గురించే ఇది కొద్దిగా సిటీకి దగ్గర కాబట్టి నాకు తర్వాత 2012లో అయితే ఫోన్లు కూడా కొన్ని అందుబాటులో వచ్చాయి కదా! అందుకనేసి ఇక్కడ దగ్గరే తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఊళ్ళో. వాళ్ళతో ఫ్రెండ్స్‌తో నేను ఉండిపోయేవాడిని. 2019 అందరిని తీసుకొని వచ్చి మాట్లాడేసరికి నేను ఫినిష్ చేస్తాను కదా! ఓకేనా? మాట్లాడేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలుసు కదా! ముందులో అయితే మా అమ్మాయిని ఎక్కడో తీసుకెళ్ళిపోతాడు, మా ఇంటికి పెద్ద దిక్కు అనేసి వాళ్ళు ఫిక్స్ అయ్యేవాళ్ళు. తర్వాత అయితే ఇంకా అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా ఏమన్నా అనేవాళ్ళు కాదు. 2019లో మా ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అంటే మేము పెద్దగా ఏం జరుపుకోము. మా ఊరి పెద్దలు వచ్చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అవును ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడుకుంటున్నారు కదా ఒకళ్ళనొకళ్ళు అనేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా, అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ పిన్ని వాళ్ళు కానీ ఓకే చెప్పడం జరిగింది. ఏప్రిల్ నెలలో 2019 ఏప్రిల్లో ఆ విధంగా మాట్లాడుకుంటే మే 7వ తారీఖున మా మ్యారేజ్ అయింది. వీడియోస్ చేస్తున్నాను కదండి, నాకైతే సరిగ్గా తెలుగు రాదు, ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి. మీరు నా తెలుగు చూసి నవ్వచ్చు, కానీ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అంటే అర్థం చేసుకుంటారు, దానికి ఏముంది. ఓకేనా? ఇది 2019లో మ్యారేజ్ అయింది కదా, ఇది మా ఆల్బమ్. ఇదే అండి ఇవాళ వీడియో అయితే. వంట వీడియో అయితే ఇది కారం, ఇది ఉల్లిపాయలు, ఇది అనేసి ఏదో వండేస్తాం. కానీ ఇటువంటి వ్లాగ్స్ కానీ ఇటువంటి స్టోరీస్ కానీ చెప్పడం మాకు సరిగా కొత్తలాగా ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. బ్రదరు కామెంట్ చేస్తారు, ఆ కామెంట్ బట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే, మా కుకింగ్ వీడియోస్ గురించి కానీ, అలాగే మా లైఫ్ స్టైల్స్ వీడియోస్ గురించి కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.